వైఎస్ జగన్మోహన్ రెడ్డిది నిక్కచ్చితత్వం, ముక్కుసూటితనం, వెన్ను చూపని వైనం, మాట తప్పని, మడమ తిప్పని రాజకీయ విధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అలాంటి జగన్మోహన్ రెడ్డికి లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కోట్లాది రూపాయల ఆస్తి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడరు, వెన్ను చూపరు, బెరుకు చూపరు. పదవుల కోసమో, డబ్బు కోసమో, అధికారం కోసమో ఆశపడి జగన్మోహన్ రెడ్డి వెంట నడవరు. జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, రాష్ట్ర ప్రజల పేదరికాన్ని పారద్రోలేందుకు కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అండగా ఆయన వెంట లక్షలాది మంది నిలవడానికి, నడవడానికి కారణం జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి నిక్కచ్చితత్వం, మాట తప్పని వైనం, మడమ తిప్పని విధానం, వెన్ను చూపని వైనం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎన్నో విధాలుగా వైఎస్ఆర్సీపీ స్థాపించిన రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ప్రతిసారి చేస్తూనే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంతటితో సమాప్తం, వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ ఉండదు రాష్ట్ర రాజకీయాల్లో అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం అడుగడుగునా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చేశాయి. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో నడిచారు, నిలిచారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఆ రోజు వైఎస్ఆర్సీపీకి అధికారం లేదు, కానీ కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్సీపీతోనే నిలిచారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. 2019 ఎన్నికల్లో అధికారం వచ్చింది. తెలుగుదేశం పార్టీ మాదిరి జన్మభూమి కమిటీలంటూ ఏర్పాటు చేసి దోచుకోమంటూ చంద్రబాబు లాగా అవినీతికి జగన్మోహన్ రెడ్డి డోర్లు బార్లా తెరవలేదు. తెలుగుదేశం పార్టీ లాగా దోచుకునే అవకాశం లేకపోయినా సరే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వెంట అలాగే నిలిచారు. వెన్ను చూపలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నైజం. ఇప్పుడు లిక్కర్ కేసు అంటున్నారు. లిక్కర్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే పార్టీని నడిపేది ఎవరంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పదే పదే ప్రచారం చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నిలుస్తున్నారు, నడుస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి జైలుకు పంపిన రోజు కూడా వనకలేదు, బెదురలేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి ధ్యేయమైనప్పుడు జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనునిత్యం వైఎస్ఆర్సీపీకి అండగా నిలుస్తూ వెంట నడుస్తున్నటువంటి నేపథ్యాన్ని వైఎస్ఆర్సీపీ స్థాపించిన రోజు నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా, అవకాశాలు రాకపోయినా, అధికారంలో పదవులు రాకపోయినా వైఎస్ఆర్సీపీని వీడలేదు. జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనలేదు. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విధానం, వైఖరి. ఇలాంటి కార్యకర్తలు దొరకడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోట్లాది రూపాయల ఆస్తి. వైఎస్ఆర్సీపీ ఇన్నేళ్లుగా ఇంత బలంగా నడుస్తోంది అంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని చెప్పవచ్చు. భయం లేకుండా, బెరుకు లేకుండా, వణుకు లేకుండా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఎదుటి పార్టీలు ఎన్ని ప్రచారాలు చేసినా నమ్మకుండా, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుంది రాష్ట్ర ప్రజల అభివృద్ధి అని నమ్మి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే అది దక్కుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా, ఇంకో చోట పెట్టినా వైఎస్ఆర్సీపీ చెక్కు చెదరదు. వైఎస్ఆర్సీపీ అండగా, వైఎస్ఆర్సీపీకి పునాదులుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీని తెలుగుదేశం పార్టీ ఇంచు కూడా కదిలించలేదు అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అపారమైన నమ్మకానికి కారణం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు. ఎన్నికల్లో ఏదైతే చెప్పాడో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలు ఇవ్వలేదు, అమలు సాధ్యం కానీ హామీలను ఇచ్చి ప్రజలను మోసగించలేదు. ఇదే నైజం, ఇదే విధానం జగన్మోహన్ రెడ్డిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నచ్చినటువంటి విధానం. 2014 ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
వెనక్కి తగ్గాడు. అబద్ధపు హామీలు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పాడు. చంద్రబాబులాగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నీరుగార్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్రలో లేదు. జగన్మోహన్ రెడ్డి విధానమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల బలం. గర్వంగా చెప్పుకోగలుగుతారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానం పైన. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు అని. ఇచ్చిన మాటలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడు అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రొమ్ము విరుచుకొని ధైర్యంగా ఎక్కడైనా మాట్లాడగలరు, వాదించగలరు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆ పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు గురించి విమర్శిస్తున్నటువంటి నేపథ్యం, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం. చంద్రబాబు ఎప్పుడు కూడా చెప్పింది చేయడు, ఆ చేసింది ప్రజలకు ఉపయోగపడదు. ఎన్నికలకు ముందు చివర్లో ప్రజలకు పప్పు బెల్లాలు పెంచి చేతులు దులిపేసుకొని ఓట్లు వేస్తారు అంటూ చంద్రబాబు ఎన్నికలకు వెళ్తాడు. అలాంటి నేత చంద్రబాబు అన్న వైఖరి, నమ్మకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి తేడా అదే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కడైనా కూడా ధైర్యంగా తమ రాజకీయ విధానం గురించి, తమ అధినేత గురించి చెప్పుకోగలరు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు విధానం అది కాదు. వైఎస్ఆర్సీపీ బలంగా ఉండడానికి అదే కారణం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ చెక్కు చెదరకుండా నిలబడడానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిపై పెట్టుకున్నటువంటి నమ్మకమే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.